శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర హనుమ కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ఆతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం. శ్రీరామాయణము సుందరాకాండ వింటూ ఉన్నాము. సుందరాకాండలో 50వ సర్గం వరకు విన్నాము. హనుమ ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తూ బ్రహ్మాస్త్రమును కట్టుబడి బందీగా రావణుని చెంతకు చేరగా రావణునితో సంభాషించుతూ ఉన్నాడు. 51వ సర్గము ప్రారంభం. ఆంజనేయుడు ఏమాత్రమూ భయపడకుండా శక్తివంతుడు గుణవంతుడు అయిన రావణునితో అర్థయుక్తమైన శుభకరమైన ఒక మాటను పలికెను. రావణ, మాన్య సుగ్రీవుని ఆజ్ఞపై ఇచ్చటకు వచ్చినాను. వానరేంద్రుడు సుగ్రీవుడు నీకు సోదరుని వంటి వాడు, నీ క్షేమము అడిగినాడు. రావణ, వినుము. నీకు సోదరతుల్యుడైన సుగ్రీవుని సందేహమును వినిపించదను. అది నీకు ఇహపరముల రెండింటినీ కల్పించును. దశ దిశల కీర్తిగల ధార్మికుడు దశరథుడు అను ప్రభువు ఉండెను. లోకులందరకు తండ్రి వంటి వాడు, రథములు అశ్వములు ఏనుగులతో కూడిన 100,000 సేనలకు అధిపతి. ఆ పంక్తిరథుని జ్యేష్ఠ కుమారుడు మహిమాన్వితుడు, బహుబల సంపన్నుడు, తేజోవంతుడు, గుణశాలి అయిన రఘురాముడు మాకు కూడా పూజ్యుడే. అతడు తండ్రి ఆజ్ఞపై ధర్మ మార్గమున నడుచుటకు అయోధ్యను విడిచి సోదరుడు పుణ్య లక్ష్మణునితో కూడి భార్య సీతను తీసుకుని దండకారణ్యమునకు వచ్చెను. విదేహరా కుమారి భూపుత్రి సౌందర్యవతి సీత భర్త వెంటనే ఎప్పుడు ఉండు పతివ్రత శిరోమణి. అటువంటి సీత అరణ్యమున అపహరింపబడి కనపడకుండా పోయినది. ఆ దుఃఖముతో రాజపుత్రుడు రాముడు సోదరుడు లక్ష్మణునితో కలిసి సీతను వెదకుచు ఋష్యముఖ పర్వత ప్రాంతము చేరి అచ్చట సుగ్రీవునితో మైత్రిని పొందెను. సీతను వెదకించదనని సుగ్రీవునికి వానరాజ్యమును తిరిగి ఇప్పించనని రాముడును పరస్పరముడు ప్రతిజ్ఞలు చేసుకున్నారు. ఆ విధముగా ప్రతిజ్ఞ చేసిన ధర్మప్రభువు రామప్రభువు వాలిని చంపి అందరి సమ్మతముగా సుగ్రీవుని వానర రాజ్యపీఠమును సముచిత రీతిని ఎక్కించను. బహు విక్రమశాలి వాలిని మా రాముడు సులువుగా ఒక్క బాణముతో సంహరించినాడు. వాలి పూర్వతు సంగతి నీవు ఎరుగుదువు. సత్యసంధుడకు సుగ్రీవుడు చేసుకున్న ప్రతిజ్ఞ ప్రకారము సీతను వెదకుటకు అన్ని దిక్కులకు వానరులను పంపెను. అంతటా 100,000 లక్షలు వానరులు అన్ని దిక్కులను, పాతాళము, ఆకాశము, అన్ని దేశములు, క్రింద పైన అంతటా సౌందర్యవతి సీతను శ్రద్ధగా వెదకుటకు సిద్ధపడిరి. కొందరు వానరులు గరుక్మంతుని సమాన సామర్థ్యులు, కొందరు గొప్ప పరాక్రమవంతులు, కొందరు వాయువేగ సమానముగా రాకపోకలు జరుపు శక్తిమంతులు. నేను సాక్షాత్తు వాయుదేవుని కుమారుడను, పరాక్రమవంతుడను, హనుమనామధేయుడను. 100 యోజనముల సముద్రమును ఏకధాటిగా దాటి సీతను వెదకుటకు ఇచ్చటకు వచ్చినాను. లంకలో వెదకుచూ తిరుగుచూ నీ ఇంట సీతాసతిని చూచినాను. నీవు సకల ధర్మములు తెలిసిన వాడవు కదా, పైగా తపోమూర్తివి. పరభార్యను నీ ఇంట దాచుట ధర్మమా? బుద్ధిమంతులు ఎప్పుడు ధర్మము భగ్నమగు కార్యములు చేయుదురా? సర్వనాశనము కలిగించు కార్యములను చేయ వాంఛింతురా? సీతను తెచ్చి నీ ఇంట నుంచుట ఎలా గౌరవమగును? కోపము వచ్చినచో లక్ష్మణునితో కలిసి రాముడు ప్రయోగించు బాణములను ఎదుర్కొని నిలుచుటకు దేవదానవులకు మరెవరికైనా అసలు తరమా? రావణ, 3 లోకములలో రామునకు ఎవరైనా అపకారము చేసినచో వాడు బ్రతుకునా? ఒకవేళ బ్రతికినా సుఖపడుట సంభవమా?
కావున భూత భవిష్యత్ వర్తమాన మూడు కాలముల ఎందును గౌరవమైన ధర్మమైన నా మాటలను ఆలకించుము. రామచంద్రునకు జానకిని తిరిగి ఇచ్చివేసి సుఖముగా నుండుము. రావణ, నేను సీతాదేవిని నా భాగ్యవశమున చూచినాను. నీవు ఆమెను అపహరించి తెచ్చినావు కదా. ఇక ముందు చేయవలసిన కార్యము రాముడే నిర్ణయించును. రావణ, కలంకము లేని 5 తలల సర్పము వంటి సీతను పట్టుకుని వచ్చినావు. నీవు రాబోవు ఆపదను గుర్తించుకున్నావు. శోక సముద్రములో మునిగి ఉన్న సీతను నేను చూచినాను. రావణ, వినుము. విషముతో కూడిన ప్రాణములు తీయు అన్నమును దేవతలు కానీ రాక్షసులు కానీ ఎవ్వరూ తిని జీర్ణించుకొనలేరు. అలాగనే సీతాసాధ్విని కొంచెము తాకుట కూడా అసాధ్యమే. రావణ, నీవు తపస్సు చేసి ఆ పావన శక్తిచే చిరాయువును ఉన్నతిని పొంది ఉన్నావు. దానిని ఈ విధముగా నాశనము చేసుకొనుట నీకు తగునా? రావణ, తపస్సు చేసి దేవతలచే గాని దైత్యులచే గాని మృత్యువు లేకుండా వరము పొందినానని విర్రవీగుడు నీకు తగునా? కానీ నీవు మృత్యువు నుండి తప్పించుకొనలేవు. కారణము చెప్పద వినుము. సుగ్రీవుడు దేవుడు కాదు, రాక్షసుడు కూడా కాదు, అసురుడు కాదు, గంధర్వుడు కాదు, పన్నగుడు కాదు. సుగ్రీవుని నుండి ప్రాణములు రక్షించుకొనుట నీకు శక్యమా? ధర్మము గురించి ఆలోచించిన చేసిన దుష్ట కార్యముల చేత ధర్మము కొంతకాలము మొరగొగును. కానీ అధర్మము నాశనమైన పిదప లోకములో ధర్మమే శాశ్వతముగా నిలిచియుండును. రావణ, నీవు ఇంతవరకు ధర్మఫలములను అనుభవించితివి అనుటలో సందేహము లేదు. ఇకపైన నీ పాపకృత్యములకు ఘోర ఫలములను తప్పక పొందెదవు. రావణ, ఎంత చింతించినా లాభమేమి? నీ జనస్థానమున వానరకోటి సంహారము, గర్వాంధుడు వాలి సంహారము, విక్రమ రామ సుగ్రీవుల మైత్రి గుర్తించుకుని నడుచుకునము. అశ్వములతోనూ గజములతోనూ రథములతోనూ నిండి ఉన్న నీ లంకను నేనొక్కడినే నాశనము చేయగలను. కానీ నా రాముని ఆజ్ఞ లేనిదే నిర్ణయము తీసుకున్నట తగదు. రావణ, వినుము. సీతను అపహరించినట్టి గర్వాంధ మదాంధుని సర్వనాశనము చేసేదనని రాముడు వానరుల మధ్యన ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. కావున జ్ఞానముతో ఆలోచించుకున్నాము. రావణ, రామునకు అపకారము చేసిన వాడెవడు సాక్షాత్తు ఇంద్రుడైనా సరే లోకములో బ్రతకలేడు. ఇక నీ సంగతి చెప్పవలెనా? దశకంఠ, నీవు ఏ కాంతను మోహపడి తెచ్చినావో, ఏ కాంతను దయాహీనుడవై బంధించినావో ఆ కాంతయే నీ మెడకు కాలసర్పమై చుట్టుకున్న మృత్యువైన కాళరాత్రి యగునని గ్రహించము. కావున క్రూర రావణ, బుద్ధిహీనుడవై సీతాసాధ్వియను కాలపాశమును నీయే స్వయముగా మెడకు చుట్టుకొనక చూడకయ్యా. వెంటనే ఇప్పుడు కొంచెము మంచిగా ఆలోచన చేయుము. నీవు అవివేకముగా ప్రవర్తించినందున సీతాసాధ్వియను అగ్నిహోత్రము నీ లంకను వేగముగా కాల్చివేసినది. చూచుకో, రాముని కోపాగ్నిచే గోడలు వీధులు సహా మిగిలిన లంక కాలిపోవును. నీ మిత్రులు, నీ జ్ఞాతులు, నీ పుత్రులు, నీ మంత్రులు, నీ సహోదరులు, నీ భోగ భాగ్యములు, నీ ప్రియ భార్యలు, నీ లంకా రాజ్యము ముందు ముందు నాశనము కాకుండానట్లు నడుచుకునము. రాక్షస ప్రభు రావణ, నేను రామచంద్రుడనకు దాసుడను, రాముని దూతను. నేను ప్రఖ్యాత వానరుడను. నేను చెప్పు సత్యమును ఆలకించము. రాముడు మహాయశస్వి. ఈ సకల చరాచర జగత్తును నాశనము చేసి తిరిగి యథావిధిగా నుండునట్లు అవలేలగా సృష్టించగల దైవాత్ముడు. నేను చెప్పునది ఆలకించుము. రావణ, మా రాముడు ఎల్లవేళలా విష్ణువు వలె వెలసిల్లువాడు. నరులలో, సురలలో, దైత్యులలో, సిద్ధులలో ఎప్పుడూ ముఖ్యునిగా రంజిల్లువాడు. యక్షులలో, రాక్షస గణములలో ఉన్నతుడు. గంధర్వులను, విద్యాధరులను మించినవాడు. కిన్నెరులతోనూ పక్షులతోనూ సర్వభూతములతోనూ అగ్రేసరుడు. అట్టి రాముని ఎదిరించి పోరాడుట ఎవరికైనా తరమా? రావణ, ఈ భూమి మీద ఎవడైనా ముష్కరుడు రామచంద్రునకు అప్రియమైన కార్యము చేసి బ్రతుకుట కష్టమే.
నీవు సీతను తెచ్చి పరమ దుర్మార్గము చేసినావు కదా, నీవు జీవించి ఇందువా? రాక్షస ప్రభు దేవతలు, రాక్షసులు, యక్షులు, నాగులు, విద్యాధరులు, గంధర్వులు, ముల్లోకముల యందు ఎవరు కూడా రాముని ఎదిరించి పోరాడ సమర్థులు కారు. ఒకవేళ రాముడే ఎవరినైనా చంపదలిచినచో వారిని రక్షించుట పుట్టించిన బ్రహ్మకు కాని, త్రిపుర సంహారము చేసిన ముక్కంటి రుద్రునకు కాని, ఇంద్రునకు కాని సాధ్యము కాదు. ఆ విధముగా హనుమ క్షేమము కలిగించు మాటలను పలుకుగా రావణధూర్తుడు తనకు అప్రియమైన పలుకులకు క్రుద్ధుడై కళ్ళు త్రిప్పుచు ఈ వానరుని చంపుడని ఆజ్ఞాపించను. 51వ సర్గము సమాప్తము. 52వ సర్గము ప్రారంభము. హనుమంతుని శుభకర మాటలను విని రావణుడు దురుసుగా ప్రవర్తించి కోపోద్యుక్తుడై వానిని వెంటనే చంపుడని ఆజ్ఞనిచ్చాను. మదాంధుడు రావణుడు దూతను చంపుటకు ఆజ్ఞనివ్వగానే దూతను చంపుట తప్పుగా ఎరిగిన విభీషణుడు అటువంటి దుర్మార్గమునకు ఎంత మాత్రము ఒప్పుకొనలేదు. రావణధూర్తుని సోదరుని సత్యధర్మ స్వరూపుడు దయాశాలి అయిన విభీషణుడు దూతను చంపుట దోషమని ఎరిగి దానిని వారించు కార్యమును ఆలోచించను. ధర్మమూర్తి విభీషణుడు ప్రభువు శత్రు సంహారము చేయు కార్యమును ముందుగానే తనలో ఆలోచన చేసుకుని అగ్రజుడు రావణునితో ధర్మ పద్ధతిని హితకర పాటలు పలికెను. రావణాగ్రజ యశోనిధి, ముందుగా నన్ను క్షమించము, నీ కోపమును విడిచిపెట్టుము, నా మాటలను గౌరవించము. జ్ఞానులైన ప్రభువులు దూతను చంపుటకు అంగీకరించరు. రావణాగ్రజ, వచ్చినట్టి గౌరవ దూతను చంపుట మంచి పని కాదు, తప్పకుండా లోక విరుద్ధము. నీవు ధర్మము ఆలోచించక దూతను చంపుట న్యాయమా? అది రాజధర్మము కాదు. రావణ భూపాలక, నీవు ఎంతైనా ధర్మ మర్మములు పూర్తిగా ఎరిగిన సుజ్ఞానివి. లోకములోని రాజధర్మములు అన్నీ నీకు తెలిసినవే. లోకమున నీకు తెలియని రాజధర్మమంటూ ఏదైనా ఉన్నదా? రావణ సోదరాగ్రజ ధర్మస్వరూప, నీ వంటి విద్వాంసుడు రోషమునకు వశమైపోయినచో తెలిసిన శాస్త్రములు, సంపాదించిన ఐశ్వర్యము అన్నీ వ్యర్థమే కదా. అగ్రజ, రాక్షస వంశోత్తజమా, నీవు నా ఈ శుభకర మాటలను ఆలకించము. లోకములో ఆవేశముతో దూతను చంపుట తప్పు కావున బాగోగులు సమీక్షించి దూతకు తగిన శిక్ష విధించుము. రాక్షస ప్రభువు రావణుడు విభీషణుని మాటలను ఆలకించి చాలా కోపము పొంది మనస్సులోని మాటను జవాబుగా ఇట్లు చెప్పాను. తమ్ముడా విభీషణ, శత్రునాశకుడా, సత్యము చెప్పుచున్నాను. లోకములో పాపులను ఎవరైనా చంపవచ్చును. అందులో చూడటానికి దోషము ఏమీ కనబడటలేదు. కావున వానరుని చంపెదను. ఆ విధముగా రావణుడు పరమార్థమును విడిచిపెట్టి అధర్మ కార్యము చేయుటకు పూనుకొనగా ధర్మ గుణశీలుడు విభీషణుడు ధర్మముతో కూడిన పరమార్థమును చెప్పాను. లంకేశ్వర, నన్ను వాత్సల్యముతో చూచి అనుగ్రహింపుము. నేను చెప్పు ధర్మసూక్తిని ఆలకించుము. ఏ దేశములోనూ దూతను చంపుట కూడదని సత్పురుషులు చెప్పెదరు. అది సత్యము, ధర్మము. ఈ వానరుడు దూతగా వచ్చి మితిమీరి ప్రవర్తించట నిజమే యగును. కానీ సత్పురుషులు దూతను చంపుటకు ఒప్పుకొనరు కదా. అందుచేత బాగా ఆలోచించి దూతను తగినట్లు శిక్షించము. తప్పు చేసిన దూతకు ధర్మ ప్రకారము తగిన శిక్షలున్నవి. అంగవికలును చేయుట, దేహముపై వికృత గుర్తులు వేయుట, తల గొరిగించుట, కొరడాలతో కొట్టుట, అంతేకాని చంపకూడదు. నీవు ధర్మము ఎరిగిన వాడవు, బుద్ధిమంతుడవు, వివేకవంతుడవు. కోపము చేత దుర్గుణ స్థితికి వశమైపోయినావు. బుద్ధిమంతులు కోపమును, దుర్గుణ వికారములను నిగ్రహించుకొనుందురు. వీరాగ్రస లంకారాజాగ్రిని రావణ, స్వధర్మములు తెలిసిన ప్రాజ్ఞుడవు, లోకజ్ఞానము కలవాడవు. దేవతలలో, రాక్షసులలో నీ వంటి జ్ఞానమూర్తి ఎవరూ లేరు. రాక్షసరాజా, నీవు సూర్యుడవు, ధీరుడవు. యుద్ధమున దేవతలు కాని అసురులు కాని నిన్ను జయించలేరు. నీవే అనేక సార్లు బలవంతులైన సురులను, అసురులను, రాజులను జయించినావు.
దూత విషయములో జ్ఞానముతో మసలుకొనము. వానరుని పట్టుకుని చంపుట భావ్యము కాదు. ఇతనిని పంపిన వారిపై నీ ప్రతాపమును చూపించము, అదే ధర్మము. దూత మంచివాడైనా చెడ్డవాడైనా ఎవరు పంపినారో వారి మాటలనే ఇక్కడ పలుకును. ఇతడు స్వతంత్రించి వ్యవహరించుటకు వీలుండదు. అందుచేత దూత చంపదగిన వాడు కాదు. రావణాసుర, విక్రమక్రమ, దూతను చంపవలనన్నది దురాలోచనను మానుకొనుము. నీ ప్రతాపము ఇంద్రదేవతా కోటిపై చూపించుము. యుద్ధప్రియుడ దశకంఠ, ఈ దూత ఇక్కడనే చనిపోయినచో ఇతరుని పంపిన వారు దూత వెళ్ళి చెప్పకుండా ఇక్కడకు ఎలా వచ్చేదరు? అసంభవము. రాక్షసులకు సంతోషము కలిగించేవాడా, నిన్ను గెలవగల విక్రములు దైత్యులలో సురలలో ఈ భూమండలమున ఎవరూ లేరు. వచ్చిన ఈ యుద్ధావకాశమును చేతులారా పోగొట్టుకుందువా? లంకేశ్వర, నీ కొలువులో నీ హితమును కోరువారు సూరులు, ధీరులు, గనులు, గుణశీలులు, శస్త్ర విధాంవరులు, విఖ్యాతి చెందిన వారు కోట్ల కొలది ఉన్నారు. నీకు యుద్ధ భయము లేదు. తండ్రి, ఇప్పుడు నా మాటలను ఆలకించము. నీ ఆజ్ఞ పాటించు సైన్యములోని కొందరు నిపుణులను తీసుకుని నీ ప్రతాపమును చూపించి రాజపుత్రులను జయించుట నీ ప్రస్తుత కర్తవ్యము. ఆ విధముగా విభీషణుడు సత్యధర్మ వచనములు బోధించగా దేవతలకు శత్రువు, రాక్షసులకు మిత్రుడు అయిన రాక్షస ప్రభువు రావణ ధీరుడు బుద్ధిగా గ్రహించను. 52వ సర్గము సమాప్తము. 53వ సర్గము ప్రారంభము. సత్యధర్మపాలకుడు బుద్ధిమంతుడు అయిన విభీషణుని హితవాక్యములు చెప్పగా రాక్షస ప్రభువు లంకేశుడు ఆలకించి తమ్మునితో ఇట్లు పలికను. తమ్ముడా విభీషణ, నీ మాటలో సమ్మతమే. దూతను అమాంతము చంపుట మంచిది కాదు. వీడు చావకుండా మంచి శిక్షను విధించుటయే మంచిదిగా తోచుచున్నది. విభీషణ, నాకు ఒక ఆలోచన వచ్చినది. వానరులకు తోక మంచి అలంకారము కదా, కావున దానికి నిప్పు పెట్టండి. క్రూరుని తోక తగలబెట్టి పంపించండి. అప్పుడు అంగవికారము పొంది కృంగి కుసించి దీనుడై ఉన్న ఈ వానరుని తోటి మిత్రులు, జ్ఞాతులు, సకల బంధువులు, మిత్రులు చూచెదరు. రాబోవు ముప్పును గ్రహించకుండా దుష్ట రావణుడు వీరిని ముందుగా లంకాపట్టణము వీధుల యందు 4 బాటల కొడల యందు త్రిప్పుండని ఆజ్ఞాపించాను. కోపముతోనున్న కర్కశ రాక్షసులు రావణుని ఆజ్ఞ ప్రకారము పాత వస్త్రములను తీసుకుని వచ్చి హనుమంతుని తోకకు చుట్టబెట్టి నిప్పు పెట్టిరి. వారు ఆనందముగా బట్టలు చుట్టబెట్టుచుండగా హనుమంతుడు ఎండిపోయిన చెట్లు లభించిన అగ్నిహోత్రుని వలె తాను ప్రకాశించను. బాలసూర్యుని వలె ప్రకాశించుచున్న హనుమ తోకకు రాక్షసులు బాగా నూనె పట్టించి నిప్పు ముట్టించగా మండుచున్న తోకతో హనుమ రాక్షసులను త్రోసివేశాను. రాక్షసులు అలా హనుమ తోకకు నిప్పు పెట్టగా స్త్రీలు, పురుషులు, బాలలు, వృద్ధులు అందరూ ఈ వింతను చూచుటకు వచ్చిరి. రాక్షసులు అందరూ వచ్చి హనుమాను మరలా త్రాళ్లతో బంధితుని చేసిరి. అంతటా హనుమంతుడు చేయదగు తక్షణ కార్యము ఏమిటని ఆలోచన చేశాను. రాక్షసులు ఈ విధముగా నన్ను బంధనము చేసినను ఏమీ చేయజాలరు. నేను బంధములను తొలగించుకుని పైకెగిరిపోయి వీరినందరూ చంపివేసదను. రామచంద్రుని మనోభిష్టము ప్రకారమే నడుచుకుందను. దూర్త రావణుని ఆజ్ఞపై రాక్షసులు నన్ను బంధించి సంతోషించుతున్నారు. నాకు చింతింపవలసిన పని లేదు. రామునకు ప్రీతి కలుగుటకు బంధముల ఊర్చదను. నేనే లంకా రాక్షసులనందరూ సంహరించగలను, కానీ ఆగెదను. నన్ను ఈ మండుతున్న తోకతో లంకాపట్టణము అంతా తిరిగెదను. నిన్నను రాత్రి ఒకటి చేత లంక విశిష్టతను బాగుగా చూడలేదు, కావున ఇప్పుడు నేను లంకాపట్టణమును స్పష్టముగా చూడవీలగును. క్రూర రాక్షసులు నన్ను బంధించి నా తోకకు నిప్పు పెట్టి మిక్కిలి బాధించుచున్నప్పటికీ నాకు నిజముగా ఏమాత్రము శ్రమ కనబడటలేదు. తెలివైన వాడు హనుమ తన మనసులోని మాటలను పైకి కనబడనీయకుండా సంచరించుతుండగా రాక్షసుల సంతోషముతో హనుమంతుని లంకాపట్టణపు రమణీయ వీధుల వెంట త్రిప్పసాగిరి. క్రూరులు ఆ రాక్షసులు తోకను కాల్చి తప్పు పని చేసి అందున క్రూరమైన శిక్షను పొందినాడని పలుకుచు శంఖ, బేరి ధ్వనులతో హనుమను లంకనంతా తిప్పుచుండిరి. శత్రువులను నాశనము చేయువాడు సూర్యుడు
హనుమంతుడు తన వెంట రాక్షసులు ఆనందముతో వచ్చుచుండగా సుఖముగా లంకాపట్టణమును పరిశీలనగా చూశాను. హనుమంతుడు ఆ లంకాపట్టణమున చిత్ర విచిత్రములుగానున్న శ్రేష్ఠ విమానములను, రహస్య భూగృహములను, 4 బాటల కోడళ్లను చూచాను. మందిరములను, అందముగా ఉన్న వీధులను, 4 వీధుల కూడళ్లను, ఆకాశమును తాకుచున్న భవనములను, చిన్న చిన్న వీధులను, ఇరుకుగానున్న సందులను ఆశ్చర్యముతో చూచాను. రాక్షస ధూర్తులు హనుమంతుని అలా త్రిప్పుచు రాజమార్గముల యందు 4 స్తంభముల మండపముల యందు నిలబెట్టి ఈతడొక గూఢచారి అనుచు గట్టిగా అరుచుండిరి. అలా కాలుచున్న త్రోకతో త్రిప్పుచున్న హనుమను చూచుటకు కుతూహలముతో లంకలోని యావత్తు ఆవాల గోపాలము ముచ్చటగా వచ్చిరి. అంతటా ధూర్త రాక్షసులు హనుమంతుని తోకకు నిప్పు పెట్టినారను విచారకరమగు వార్తను వికృత రూపములోనున్న రాక్షస స్త్రీలు సీతకు చెప్పగా ఆమె మనసులో ఎంతగానో చింతించను. సీత, నీతో మాట్లాడిన ఎర్రని ముఖము గల కోతిని పట్టుకుని తోకకు నిప్పు పెట్టి లంకలోని వీధుల యందు తిప్పుచున్నారు అనుచు వారు చెప్పిరి. మదాంధుడు రావణుడు అతి క్రూరముగా తోకకు నిప్పు పెట్టినట్లు వినిన జానకి శోకతప్తయ్యి వెంటనే హనుమను బాధ పెట్టకుండానట్లు అగ్నిహోత్రుని మంత్రపూర్వకముగా ప్రార్థించాను. సద్గుణ పవిత్ర చారిత్ర విశాల నేత్ర సీత హనుమ క్షేమము కోరుకొని వెంటనే మంచి మనసుతో అగ్నిదేవుని మనసులో ఇట్లు ప్రార్థించాను. అగ్నిదేవ, నేను ఎల్లవేళలా సద్భక్తితో పతిసేవ చేసి ఉండినచో, నేను తపోమూర్తినే అయినచో, నాకు నిజముగా పాతివ్రత్యమే ఉన్నచో హనుమంతునికి చల్లదనము కల్పించి రక్షించుము. అగ్నిదేవ, నాపై రామునకు కొంచెమైనా దయ ఉండనేని, నా సౌభాగ్యము ఇంకా మిగిలి ఉన్ననేని హనుమంతునికి నీవు చల్లగా అగుము. అగ్ని, నేను సత్యలవదినైనచో, నాపై రాముడు విశ్వాసముతో ప్రేమను చూపుచున్నచో, నేను సాధ్వీమణినని ధర్మాత్ముడు రాముడు నమ్మి వర్తిల్లుచున్నచో వానరునిపై చల్లదనమును చూపింపు. అంతటా హనుమకు ఎంతైనా క్షేమమేయని తెలుపుటకాయనున్నట్లుగా జ్వాలగా ప్రజ్వరిల్లుచు పావన అగ్నిదేవుడు ప్రదక్షిణము చేయుచుండగా సీతకు కనపడెను. హనుమంతుని తండ్రి వాయుదేవుడు కూడా అగ్నిదేవునితో కలిసి చల్లగాలి వీచుడచే తాపము చల్లబడెను. సీతకు మనశ్శాంతి పొందినది. అంతటా హనుమ మండుతున్న తోక నాకు వేడి కలుగ చేయటలేదు, ఇది చాలా చిత్రముగానున్నదని తలచి కారణమేమిటో అని మనసులో ఆలోచించసాగాను. ఓహో, ఏమి విచిత్రము! అగ్ని ఏమో మండుచున్న జ్వాలలతో కనిపించుచున్నది నాకు, కానీ నాకు ఏ బాధ కలుగుటలేదు. పైగా తోక మంచు వలె చల్లగానున్నది. ఒకవేళ నేను సముద్రమును దాటుచుండగా రాముని దివ్య మహత్తుచే నాకు కనిపించినట్టు మైనాకుని యథార్థముగా ప్రతిభా విశేషమై ఉండునేమో అని ఊహించుచున్నాను. సముద్రుడు, మైనాకుడు ఇద్దరూ శ్రీరామునకు సాయము చేయుటకు సంతోషముతో ముందుకు వచ్చినారు. అటువంటిది ఈ అగ్నిదేవుడు సహాయము చేయకుండానా? నా తోక చల్లగా ఉండుటకు కారణము తెలిసినది. సీతాసతికి నాపై కలిగిన వాత్సల్యము, రాముని తేజము, వాయుదేవుని ప్రేమ, ఇవన్నీ కారణము వలన ఇదంతయు జరిగినది. వానరశ్రేష్ఠుడు హనుమ లోలోన మరలా ఒక క్షణము ఆలోచన చేసి వేగముగా ఆకాశమునకు ఎగిరి తాను సంతోషముతో పెద్దగా గర్జించాను. పెదవ హనుమంతుడు ఉన్నత గిరి శిఖరము వలె దేహమును పెంచి రాక్షసులకు దూరముగానున్న పురద్వారము వద్దకు చేరను. పర్వతముల వలె దేహమును పెంచిన పరమ బుద్ధిమంతుడైన హనుమ క్షణకాలములో దేహమును చాలా చిన్నదిగా చేసి బంధములోను అవలీలగా విదిల్చుకొనెను. హనుమంతుని బంధములు విడిపోగా మరలా పర్వతము వలె దేహమును పెంచివేసి అటు ఇటు చూచి అచ్చట వెలుగుతోనున్న తోరణ స్తంభముపైనున్న పరిఘను చూచాను. ఆ మహానుభావుడు హనుమ ఇనుముతో చేసినట్టు దృఢమైన పరిగను చేతపట్టుకొని రక్షక జనులతో వచ్చిన రాక్షసులనందరినీ చంపివేశాను. లంక రణమునందు
చండ విక్రముడైన హనుమ తన శౌర్యముతో రాక్షసులనందరినీ చంపివేసి మరలా లంకాపట్టణమును పరిశీలించుచు మండుచున్న అగ్ని జ్వాలలతో సూర్యుని వలె ప్రకాశించెను. 43వ సర్గము సమాప్తము. స్వస్తి. శ్రీరామార్పణమస్తు.